మంత్రిగా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలిపేందుకు అమరావతి వచ్చినట్లు పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ తెలిపారు. మొదటిగా ఎమ్మెల్సీ పదవి తనకి ఇస్తారన్న చంద్రబాబు హామీపై తానేమీ చెప్పలేనని, అధినేత నిర్ణయమే తనకి శిరోధార్యమని చెప్పారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానంటున్న వర్మతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీలు ఖాళీలేనాయి, ఏం చెప్పారు బాబు గారు? నేను పార్టీకి పనిచేస్తా, బాబు గారు ఎలా చెప్తే అలా పనిచేస్తా, పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తే అలా పనిచేస్తా. పదవులు కాదు, నేను పార్టీ వర్కర్. ఈ పార్టీ వర్కర్ 100%. కానీ ఏదైతే ఒకరోజు చంద్రబాబు గారు మిమ్మల్ని ఉండవల్లి నివాసాన్ని పిలిపించుకొని మీ నియోజకవర్గ ప్రజలు ఎదుటే ఫస్ట్ ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తానంటున్నారు. సో ఈరోజు మీరు బాబు గారిని కలిశారు. సైమల్టేనియస్గా 2 ఎమ్మెల్సీలు ఈరోజు పడ్డాయి కదా. నేను రేపు కళ్యాణ్ గారి యొక్క ఛార్జ్ తీసుకోవడం గురించి వచ్చాను. అట్ ది సేమ్ టైం వచ్చాను కదా అని సార్ని కలిశాను. వేరే విశేషం ఏమి లేదు. సారే ఉన్నారు, జస్ట్ కలిశాను అంతే. ఇప్పుడు హృదయపూర్వకంగా కలుస్తాం కదా, అదే కలయిక, వేరే విశేషం ఏం లేదు. రేపు ఎమ్మెల్సీలో మీ పేరును ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం పనిచేసే వ్యక్తి నేను. ఓకే, అదే సార్, ఇటీవల పిఠాపురంలో చిన్న చిన్న గొడవలు అయినట్టు అవి మామూలు చిన్న చిన్న అవుతుంటాయి, అవ్వకుండా ఎలా ఉంటాయి. రైట్. ఇది మొత్తం మీద చూసుకుంటే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీలో తనకు అవకాశం ఉంటుందని ఒక ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ తానైతే ఎమ్మెల్సీలు పడటం, అలాగే పవన్ కళ్యాణ్ రేపు ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలోనే తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశాను. రేపు పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఆ కార్యక్రమాలు హాజరవుతానని చెప్పి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.